ఆంధ్రజ్యోతిలో అనుకుంటా వార్త వస్తుంది. అంటే కువైట్ నుంచి వరుసగా కువైట్, ఖతారు బాధితులు వెల్లువెత్తుతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చూడండి, సౌదీ నుంచి నా కుమారుణ్ణి రప్పించండి, మంత్రి లోకేష్కు బాధితుడి తల్లి వినతి అంటూ ఒక వార్త ప్రధానంగా చూస్తున్నాం. ఇవి వరుసగా చూస్తున్నామండి. కువైటు, ఖతారు, దుబాయి, సౌదీ వీటన్నింటిలో కూడా వరుసగా మా అబ్బాయి చిక్కుకుపోయాడని, మా తమ్ముడు చిక్కుకుపోయాడని, మా అన్న చిక్కుకుపోయాడని వాళ్ళు అక్కడి నుంచి సెల్ఫీ వీడియోలు పెట్టడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం మనం. సో కాబట్టి లోకేష్ గారు ప్రతిసారి వాళ్ళని కాపాడడానికి వీళ్ళని కాపాడడానికి ఆయన ఏదో చెప్పడము, వాళ్ళు రావడము అది కాదు. ఇక్కడ ఒక వ్యవస్థని పెట్టాల్సిన అవసరం అయితే కనపడుతోంది. సో ఇలాంటి వాటికి సంబంధించి ఒక విభాగాన్ని లోకేష్ గారు ఏర్పాటు చేయాలి. డెఫినెట్గా లోకేష్ గారికి చాలా పనులు ఉంటాయి కదా, ప్రతిదాని మీద ఒక్కొక్కరు అడుగుతుంటే దాన్ని సార్ట్అవుట్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. కాబట్టి దీనికోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా వెంటనే ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి భారతదేశానికి తీసుకురావచ్చు. ఇంకొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు మేరా భారత్ మహాన్ అంటారు. చూడండి, భారతదేశంలో మనం ఎంతో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవిస్తూ ఉన్నాం. ఎంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అపరిమితమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవిస్తూ ఉన్నాం. ఒక నేరస్తుడు ఇవాళ రాజకీయాల్లో పోటీ చేసి ఒక ముఖ్యమంత్రి కూడా కాగలిగేంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఒక హత్య చేసి జీవితాంతం బయటనే వాయిదాలు ఎదుర్కొంటూ చచ్చేంత వరకు కూడా బయటనే ఉండగలిగేంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మనం పొందుతూ ఉన్నాం. లంచాలు కూడా తింటుంటే లంచం ఎవరు తీసుకోరు అని చెప్పి ప్రజల యాక్సెప్టెన్సీ కూడా లంచాలకు వచ్చేసిందంటే మనం ఎంత స్వేచ్ఛా స్వాతంత్రంలో బతుకుతూ ఉన్నాం మనం ఆలోచించండి. సో ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇతర దేశాల్లో ఉండవు. కనీసం ఇలాంటి దుర్మార్గులకు కాకపోయినా కానీ ఒక సామాన్యుడికి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు అయితే ఖచ్చితంగా అవసరమే కదా. ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలను దుర్వినియోగం చేసే సెక్టర్ ఒకటి ఉంది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలియకుండా దుబాయ్ లాంటి, సౌదీ లాంటి కంట్రీస్కి వెళ్ళి ఇబ్బందులు పడే సెక్టర్ ఒకటి ఉంది. దయచేసి మీరు భారతదేశానికి మించి ఎక్కడ లేదు. అనవసరంగా డబ్బు యావతోనో లేకపోతే వేరే విదేశాల మోజుతోనో ఇతర దేశాలకు వెళ్ళి ఏదో సాధించేయచ్చు అని అనుకోకండి. చాలా ప్రొఫెషనల్ అయితే వెళ్ళండి. ఇప్పుడు అమెరికాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్తున్నారు, ప్రొఫెషనల్గా వెళ్తున్నారు, వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. అలాగే ఇతర దేశాలకు కూడా ప్రొఫెషనల్గా వెళ్ళండి. ఏదో పని చేయడానికో అక్కడ ఏదో చాకరీ చేయడానికి వెళితే మిమ్మల్ని బానిసల్లా వాడే అవకాశం ఉంది. దయచేసి ముస్లిం సోదరులకి నా ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే, ముస్లిం సోదరులు మాదంతా అందరూ మన ముస్లింసే కదా, మనం కూడా అక్కడికి వెళ్దాం, అంతా మనవాళ్ళే అనుకొని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు సౌదీలు ఇలాంటి చోట్లకి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మనోళ్ళు కాదు, మీరు భారతీయ ముస్లింలు, వాళ్ళు భారతీయ ముస్లింలు కాదు. ఈ ఒక్క వివక్ష మీ మీద ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎంత ముస్లింలైనా మీరు భారతీయులు. ఫస్ట్ మీరు భారతీయులు గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మొత్తం మిమ్మల్ని భారతీయులుగా చూస్తుంది, ఆ తర్వాతే మీరు ముస్లింలు. కాబట్టి మన ముస్లింలే కదా ప్రతి చోట ఇస్లాం దేశాలకు మనం వెళ్దామని మీరు ఎప్పుడైతే పరుగులు పెడతారో ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితులు వస్తాయి. భారతదేశానికి మించిన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కడ లేవు. ఖచ్చితంగా భారతదేశంలో మీరు బతకడానికి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ని ఉపయోగించుకోండి. కష్టపడి పని చేయండి. ఈజీ మనీకి ఆలోచించకండి. కష్టపడి పనిచేసి నీ కుటుంబానికి దగ్గరుండు, నీ కుటుంబాన్ని చూసుకో, ఆనందంగా గడపండి. అంతే తప్ప మీరు బయట దేశాలకు వెళ్ళి ఏదో బాగుకోవాలని వెళ్ళి నరక యాత్ర అనుభవించడాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్య ఆడు మనిషి అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో చూపిస్తాడు ఇంత నరకమా విదేశాల్లో అని మనకి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. సో దయచేసి ముస్లిం సోదరులకి, ఎక్కువగా ముస్లిం సోదరులు వెళ్తారు కాబట్టి చెప్తున్నా. సో అందులో హిందువులు కూడా వెళ్తున్నారు, క్రిస్టియన్లు కూడా వెళ్తున్నారు. ఎస్పెషల్లీ కేరళ లాంటి చోట్ల నుంచి అయితే ఎక్కువ మంది వెళ్తారు అటువైపుకి. సో మన దేశంలో రాయలసీమ నుంచి చాలామంది వెళ్తున్నారు. మన రాష్ట్రంలో తెలంగాణ నుంచి కరీంనగర్ ప్రాంతంలో అనేక మంది వెళ్తారు. ఉపాధి లేక ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అన్ని చోట్ల ఉపాధి ఉంది. హ్యాపీగా ఒక క్యాబ్ డ్రైవర్గా మనం మారిపోయినా బ్రహ్మాండంగా ఓలా క్యాబు లేకపోతే ఉబర్ క్యాబు తీసుకుంటే నెలకు ఎటు తిరిగి 50,000 ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఉబర్ క్యాబ్లో 50,000 సంపాదించుకోవచ్చు. నా మాట వినండి. సో హ్యాపీగా హైదరాబాద్ లాంటి చోట్లకి వెళ్ళండి. అట్లీస్ట్ 30,000 వచ్చినా అన్ని ఖర్చులు పోను మన ఫ్యామిలీ గడిచిపోద్ది కదండి. అంతకుమించి ఏం సంపాదిస్తాం? కాబట్టి ఆలోచించండి. ఈ రకమైన పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్లోకి
చిక్కుకుపోకండి. లోకేష్ గారు దయచేసి దీని మీద ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయండి. ప్రతిసారి మీరు చూసుకోవాలంటే కష్టం కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా ఒక్కసారి వెనక్కి తీసుకొచ్చి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా. నమస్తే.